ఇయర్ ఆఫ్ టైం లేదా అట్లీస్ట్ ఒక 9-10 months ఉందంటే, బట్ గోయింగ్ ఫార్వర్డ్ టైం తగ్గుతుంది కదా, అలాంటప్పుడు మీరు నోట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పెద్దగా రాసుకుంటే రివిజన్ కి పనికిరాదు అండ్ అన్ని కాన్సెప్ట్స్ ని మీరు కవర్ చేయలేరు. కాబట్టి ఎక్కువగా మీరు పెద్ద పారాస్ అవన్నీ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కి పక్కన రాసుకోండి. మేబీ 2019 లో అడిగాడు, 2020 లో అడిగాడు, 24 లో అడిగాడు అని చెప్పి మీరు రాసుకొని నేను చెప్పినట్టుగా ఒక క్వశ్చన్, దాని రిలేటెడ్ ఆన్సర్, ఆ రైట్ ఆన్సర్ ఏంటి, ఆ రైట్ ఆన్సర్ ఎందుకు వచ్చింది, మేబీ అది రావడానికి కారణం ఏంటి, ఏదో సంథింగ్ టిప్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయండి. ఓకే, సపరేట్ ఫార్ములా బుక్లెట్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మేబీ మ్యాథమెటిక్స్ కి ఎక్కువ యూజ్ చేసుకుంటారు ఇది. ఓకే, హౌ టు రివైజ్ యూజింగ్ రన్నింగ్ నోట్స్. నేను చెప్పాను కదా, మొత్తం 3 times అయితే మీరు రివిజన్ చేయాలి. ఫస్ట్ టైం రన్నింగ్ నోట్స్, మీ స్టడీ మెటీరియల్ కానీ ఏదైనా చూసి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసుకునేటప్పుడే మీరు బుల్లెట్ పాయింట్స్ యూస్ చేసుకోండి, రిమైనింగ్ ఏ పాయింట్స్ అయినా యూస్ చేసుకోండి. అప్పుడు ఫస్ట్ టైం అవుతుంది. సెకండ్ టైం మేబీ ఆ వీకెండ్ లోని సండే అప్పుడు మళ్ళీ చదవండి. చదివిన తర్వాత మళ్ళీ వీక్లీ రివిజన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఏదైనా టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నారు, లేదా సంథింగ్ ఇంకేదైనా మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఏదో అటెంప్ట్ చేస్తున్నారు, అప్పుడు కూడా జస్ట్ ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్, నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ మొత్తం అలాగా స్కాన్ చేయండి, మొత్తం చదవండి. చదివింది ఇక్కడ సెకండ్ టైం రివిజన్ అవుతుంది. దెన్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉందనగా ఆల్రెడీ ఇప్పటికే మీరు 2 times రివిజన్ చేసేసారు కాబట్టి ఎంతో కొంత గుర్తుంటది. ఐ డోంట్ అగ్రీ దట్ ప్రతిదీ మర్చిపోతాం లేదా అన్ని గుర్తుంటాయి అని నేను చెప్పను, బట్ ఎంతో కొంత అయితే మీకు గుర్తుంటది. ఎందుకంటే అన్ని సార్లు మెయిన్ గా మనం రివిజన్ చేస్తున్నాం కాబట్టి, చదివిందే చదువుతున్నాము, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరైనా రియల్ లైఫ్ లో కూడా మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ లేదంటే ఒక పని కానీ మనం ఎక్కువ చేస్తూ ఉంటే దానికి అలవాటు పడుతూ ఉంటాం. అలానే నోట్ మేకింగ్ లో కూడా మీరు ఒకసారి చదివారు, 2 సార్లు చదివారు, థర్డ్ టైం చదివేటప్పుడు ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీకు చాలా మంచిగా రివిజన్ అయిపోతుంది. మళ్ళీ లాంగ్ లెంతీ స్టడీ మెటీరియల్స్ అవన్నీ చదవకుండా మీ ఓన్ నోట్స్ ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ టైం రివిజన్ అనేది జస్ట్ ఈసెట్ ఎగ్జామ్ కి, ఈసెట్ ఎగ్జామ్ అప్పుడు మీరు ఎలా చదవాలి, 1 month బిఫోర్ ఎలా చదవాలి అనేది మనం ఎలాగా సెషన్స్ తీసుకుంటాము. అప్పుడు రన్నింగ్ నోట్స్ ని మళ్ళీ రివిజన్ కోసం ఎలా వాడాలనేది